కాలు బాగా నొప్పిగా ఉంది. అదేంటి బాబాయ్, కాలు నిజంగానే బెనికిందా? ఊరికే సీత, ముసల్దాన్ని ఆట పట్టిద్దామని ఊరికే నటించా అంతే. ముసలోడైనా కూడా ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. మీ బావగారు ఏం చేస్తున్నారు? ఏమే, సీత తాతయ్య బామ్మ వాళ్ళు ఊరెళ్ళారని చెప్పావు కదే నువ్వు. వాళ్ళు వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నారు. కామెడీలు చేయకు. నువ్వు ఉండగా నాకు అవకాశం ఎక్కడొస్తుంది గాని సీత వాళ్ళు ఊరెళ్ళలేదు, ఇది నిజం. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. చూడు. సీత, మీరెక్కడున్నారేంటి? కులదైవం గుడికెళ్ళలేదా? లేదు వాసుకి, పవిత్ర ఆది మాత్రమే వెళ్లారు. మీరెందుకు వెళ్ళలేదు? బయలుదేరి వెళ్తుంటే బాబాయ్కి కింద పడి కాలు బెనికింది, అందుకే వెళ్ళలేదు. నిజమేనా సీత? అంటే నీ భర్తకి ఆరోగ్యం చెడిపోవడం నిజం కాదా? ఇలాంటి విషయాల్లో కూడా అబద్ధం చెప్తారా వాసుకి? అలా అని కాదు, తోడుగా ఆయనకి పెద్దావిడ ఉంది కదా, మరి నువ్వెందుకు వెళ్ళలేదు? వీళ్ళు వెళ్ళకపోతే నేనెలా వెళ్ళగలను? అయినా మీ ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే మీరందరూ ఆగిపోయారు కదా. నీ వాలకం చూస్తుంటే మేము ఆగిపోవడం వల్ల మీ ప్లాన్ ఏదో మిస్ అయినట్టు ప్రవర్తిస్తున్నావేంటి? నాకేం ప్లాన్స్ ఉంటాయి సీత? నువ్వు విచిత్రంగా మాట్లాడతావేంటి? Ha 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 ha!